నేను మీకు ఒక మంచి సలహా ఇస్తున్నా, అది పాటిస్తే మీకే మంచిది. మీరు దాని మీద ఆఫీస్కి పోతే పైసా ఖర్చు ఉండదు, పానం కూడా మంచిగుంటుంది, త్యాట గాలి పీల్చుకోవచ్చు. ట్రాఫిక్ జామ్ అయినా సందులకి వెళ్ళి సర్రన ఊరుకోవచ్చు. మళ్ళీ దాని మీద పోవుడు ఇప్పుడు ఫ్యాషన్ కూడా. అర్రే మీ అందరికి కొంచెం అంత అర్థమై ఉంటుంది కదా. అవునులా సైకిలే, సైకిల్ దొక్కుండ్రి, ఆరోగ్యంగా ఉండుండ్రి. ఇప్పుడు సైకిల్ ముచ్చట ఎందుకంటే ఎందుకు శ్రీమంతులంతా చిన్న సైకిల్ వేసుకొని ఏ ఊరిని ఉద్ధరిద్దామని పోతుండ్రో అని అనుకుంటుర్రా? హర్యానాల అసెంబ్లీకి పోతున్న శ్రీమంతులు వీళ్ళంతా. ఈయన ముఖ్యమంత్రి సారు. ఓ అరే ఏమి లేకర్లో ఏమో అడ్డం పోయి మరి మూతికాడ మైకులు పెడుతుర్రు. వీళ్ళు కూడా ఒక సైకిల్ ఎక్కి ఇంటర్వ్యూ చేస్తే కాదా? రైట్ రైట్ పోనీయండ్రి. అబ్బా గీసారి అప్పుడే మోసగొన్నాడు. ఓహో సైకిల్ దొక్కరానోళ్ళు బ్యాటరీ రిక్షాల మీద వస్తుర్రు. గీసారిని చూడుండ్రి, సైకిల్ దొక్కే పోటీల ఒలింపిక్స్కి పంపిస్తే బంగారు బిల్లం తెచ్చేటట్టుండు. ఇదేం కర్మరా నాయనా అని అనుకుంటున్నట్టున్నాడు గిననైతే. ఏక్ నంబర్ కార్లు ఉండంగా సైకిల్ దొక్కుడు గిదేం పని అని అనిపిస్తుంది కదా. ప్రకృతిని కాపాడేందుకు అసెంబ్లీకి సైకిళ్ళ మీద పోయిండ్రు. పొగతోని గాలి ఖరాబ్ అవుతుంది, అందరు సైకిళ్ళే దొక్కితే మంచిగుంటుందని ఎరక చేస్తుండ్రు అన్నట్టు. దినాం కౌసుదిని ఐతారం కారం మెతుకులు తినుకుంటా ఊర్లో కోళ్ళు తక్కువైతున్నాయి అన్నట్టు లేదు ఇలా ముచ్చట. ఒక్కరోజు సైకిల్ దొక్కితే ఏమొస్తుంది సార్లు, చెమటలు కాకుండా తప్పితే. గాలి ఖరాబ్ కాకుండా చెట్లు పెంచుడో బండ్లు తగ్గించుడో ఇంకేదన్నా ఉపాయం చేయాలి కానీ.